హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. మనం ఈరోజు వీడియోలో సాయిల్ సైన్స్లో మిగిలిపోయినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, టాపిక్లోకి వెళ్తే పెడోజెనిక్ ప్రాసెస్ అంటే పేరెంట్ మెటీరియల్ నుంచి సాయిల్ అనేది ఇంకా డిజింటిగ్రేషన్ కానివ్వండి, డీకంపోజిషన్ కానివ్వండి, డిపాజిషన్ కానివ్వండి, అలా సాయిల్ పార్టికల్స్ అనేది పేరెంట్ మెటీరియల్ నుంచి అది సాయిల్ రూపంలో మారేదాన్ని పెడోజెనిక్ ప్రాసెస్ అంటారు. చూడండి, పెడోజెనిక్ ప్రాసెస్ చేంజ్ ది పేరెంట్ మెటీరియల్ ఇంటూ సాయిల్ విత్ వేరింగ్ హారిజాంటేషన్స్. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఫండమెంటల్ పెడోజెనిక్ ప్రాసెస్ ఏంటి, స్పెసిఫిక్ పెడోజెనిక్ ప్రాసెస్ ఏంటి. బేసిక్ వచ్చి ఈ 3 గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇలాగ బిట్ అడగవచ్చు, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ బేసిక్ ఫండమెంటల్ పెడోజెనిక్ ప్రాసెస్ అని అడగవచ్చు. హ్యూమిఫికేషన్, ఎలివేషన్. ఓకే, ఈ 3 అనేది బేసిక్ ఫండమెంటల్ పెడోజెనిక్ ప్రాసెసెస్. ఓకే, హ్యూమిఫికేషన్ అంటే మనకు అందరికీ తెలిసిందే, డిపాజిషన్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ప్లాంట్ వేస్ట్ కానివ్వండి, యానిమల్ వేస్ట్ కానివ్వండి, ఏదైనా రా మెటీరియల్ మొత్తం ఒక ఆర్గానిక్ మ్యాటర్లా కన్వర్ట్ అయ్యి హ్యూమస్ లాగా ఏర్పడి అది సాయిల్ లాగా మనకు ప్లాంట్కి ఉపయోగపడుతుందో దాన్ని హ్యూమిఫికేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎలివేషన్ అంటే వాషింగ్ అవుట్. ఇప్పుడు డ్యూ టు ది టెంపరేచర్ వల్ల కానివ్వండి, ఈ రెయిన్ఫాల్ వల్ల కానివ్వండి, అప్పుడు ఒక రాక్ అనేది పీల్ అయిపోయింది. అంటే ఇప్పుడు సింపుల్గా ఒక రాక్ నుంచి దాని యొక్క లేయర్ మొత్తం రిమూవ్ అవుతూ ఆ రాక్ మొత్తం సాయిల్ లాగా కన్వర్ట్ అయ్యింది. దాన్నే ఎలివేషన్ అంటారు. ఎలివేషన్ అంటే ఈ ఎలివేషన్ నుంచి కన్వర్ట్ అయిన, అంటే ఇందాక ఎలివేషన్ అంటే ఏదైతే చెప్పుకున్నామో ఆ ఎలివేషన్ నుంచి కన్వర్ట్ అయిన, అంటే ఆ ఎలివేషన్ నుంచి ఊడిపడినటువంటి రాక్స్ అనేవి సాయిల్ లాగా డిపోజిషన్ అవుతాయి. దాన్ని ఎలివేషన్ అంటారు. చూడండి, ప్రాసెస్ ఆఫ్ డిపాజిషన్ ఆఫ్ సాయిల్ మెటీరియల్ రిమూవ్ ఫ్రమ్ ది ఎలివేషన్ ఆర్ ఎలివియల్ హారిజన్. అంటే ఈ హారిజన్ నుంచి వచ్చిన సాయిల్ పార్టికల్స్ మొత్తం డిపాజిషన్ అయ్యి అది సాయిల్ లాగా కన్వర్ట్ అయ్యిద్దో దాన్ని ఎలివేషన్ అంటారు. సింపుల్గా హ్యూమిఫికేషన్ అంటే డికంపోజిషన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ హ్యూమస్, అంటే హ్యూమస్లా కన్వర్ట్ అయ్యి అది సాయిల్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాన్ని హ్యూమిఫికేషన్ అంటారు. వాషింగ్ అవుట్, రాక్స్ అనేవి ఒక చిన్న లేయర్స్ లాగా ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ పెడోజెనిక్ ప్రాసెస్లో క్యాల్సిఫికేషన్, డీకాల్సిఫికేషన్, పోర్జలైజేషన్, లాటరలైజేషన్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. వాటి గురించి చూద్దాం. సింపుల్గా క్యాల్సిఫికేషన్ అంటే అక్యుములేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకే, అంటే CaCO3 ఎప్పుడైతే అంటే కాల్షియం కార్బోనేట్స్ మొత్తం అక్యుములేట్ అవుతాయో దాన్నే క్యాల్సిఫికేషన్ అంటారు. అంటే సాయిల్లో ఎక్కడైతే అక్యుములేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేవి అక్యుములేట్ అవుతాయో దాన్ని క్యాల్సిఫికేషన్ అంటారు. అది మెయిన్గా ఎక్కడ జరుగుతుందంటే లోవర్ ఇన్ఫాల్ ఏరియాస్లో జరుగుద్ది. నెక్స్ట్ డీకాల్సిఫికేషన్ అంటే క్యాల్సిఫికేషన్ ప్రాసెస్కి రివర్స్ అన్నమాట. అంటే రిమూవల్ ఆఫ్ CaCO3. ఓకే, అది మోస్ట్లీ హై రెయిన్ఫాల్ ఏరియాస్లో ఆర్ హ్యూమిడ్ రీజియన్స్లో డీకాల్సిఫికేషన్ ప్రాసెస్ అనేది సాయిల్స్లో జరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ పోర్జలైజేషన్ అనేది రష్యన్ టర్ము, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాటరలైజేషన్ అనేది బ్రిక్ ఆర్ టైల్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఈ లాటరలైజేషన్ నుంచి ఇదే ఇంపార్టెంట్ బిట్, బ్రిక్ ఆర్ టైలు. నెక్స్ట్ గ్లియజైజేషన్, గ్లియా మీన్స్ బ్లూ ఆర్ గ్రీన్ గ్రే ఆర్ గ్రీన్ క్లే. ఇది ఎలా అంటే పూర్ డ్రైనేజ్, అంటే వాటర్ లాగానే జరిగింది అనుకోండి, అక్కడ మనం వాటర్ రిమూవ్ చేయకపోతే దాన్ని పూర్ డ్రైనేజ్ అని అంటారుగా. అక్కడ పూర్ డ్రైనేజ్లో ఈ అంటే ఆ సాయిల్ మొత్తం గ్రే కలర్లో కానివ్వండి, గ్రీన్ కలర్లో కానివ్వండి మారిపోయేది. అంటే ఇక్కడ ఆల్గే, ఫంగస్ ఇవన్నీ ఏర్పడడం వల్ల, అంటే ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఆ కలర్లోకి అది కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఈ ప్రాసెస్లో ఇలా కన్వర్ట్ అయ్యేదాన్ని ఏమంటారంటే హైడ్రోమార్ఫిక్ సాయిల్స్. ఇలా పూర్ డ్రైనేజ్ వల్ల, వాటర్ లాగింగ్ వల్ల సాయిల్ అనేది బ్లూగా, గ్రేగా, గ్రీన్ కలర్గా మారే ప్రాసెస్ని హైడ్రోమార్ఫిక్ సాయిల్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ సాలినైజేషన్, అక్యుములేషన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ కాల్డ్ సాలినైజేషన్, మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ సాయిల్ ప్రొఫైల్లోకి వెళ్తే, సాయిల్ ప్రొఫైల్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఏ వర్టికల్ సెక్షన్ ఆఫ్ సాయిల్ త్రూ ఏ ఆల్. అంటే ఇప్పుడు సాయిల్ ప్రొఫైల్ అంటే మీకు చిన్న ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఇది సాయిల్ ప్రొఫైల్లో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నుంచి చూడండి, O హారిజన్, A హారిజన్, B హారిజన్, C హారిజన్, ఇక్కడ నుంచి ఇంకా బెడ్ రాక్, ఇక్కడ ఎలివేషన్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే, టాప్ మోస్ట్లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత క్లే పార్టికల్స్ అనేది, అంటే పేరెంట్ మెటీరియల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. B హారిజన్లో క్లే పార్టికల్స్ అనేది Aలో ఉంటాయి. ఓకే, ఇది సాయిల్ ప్రొఫైల్.
నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, పేరెంట్ మెటీరియల్ నుంచి ఒక వర్టికల్ సెక్షన్ లాగా ఏర్పడింది. డిఫరెంట్ ఆరిజన్స్ సాయిల్ త్రూ ఆల్ ఇట్స్ హారిజన్స్ వల్ల ఏర్పడ్డదాన్ని సాయిల్ ప్రొఫైల్ అని అంటారు. ఆ సాయిల్ ప్రొఫైల్లో హారిజన్స్ ఏవేవి ఉంటాయంటే OA, EBCR ఇలా 6 హారిజన్స్ ఉంటాయి. మెయిన్గా ఒకవేళ బిట్ అడిగితే ఈ R అనేది కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అది బెడ్ రాక్ కాబట్టి అది కన్సిడర్ చేసుకోరు. నెంబర్ ఆఫ్ సాయిల్ ప్రొఫైల్లో ఎన్ని హారిజన్స్ అంటే 5 హారిజన్స్ అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, O అనేది ఆర్గానిక్ మ్యాటర్, E అనేది టాప్ మోస్ట్ మినరల్ హారిజన్స్, E అంటే ఎలివేటెడ్ హారిజన్ ఇందాక తెలుసుకున్నాం, B అంటే ఇల్యూవియల్ గురించి ఇందాక తెలుసుకున్నాం, C అంటే అన్కన్సోలిడేటెడ్. ఓకే, అంటే అది పూర్తిగా అటు సాయిల్ అయి ఉండదు, ఇటు పూర్తిగా రాక్ అయి ఉండదు. ఇది కన్సోలిడేటెడ్ రాక్. ఓకే, బెడ్ రాక్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ బెడ్ రాక్. నెక్స్ట్ సాయిల్ సర్ఫేస్ అనేది సర్ఫేస్ సాయిల్ ఎంత డెప్త్ ఉంటుందంటే ఓన్లీ 30 సెంటీమీటర్స్. అంటే మన టాప్ నుంచి సర్ఫేస్ నుంచి కొంచెం 30 సెంటీమీటర్ లోపలికి వెళ్తే దాన్ని మాత్రం సర్ఫేస్ సాయిల్ అంటారు. ఇంకా మిగిలిన మొత్తం సబ్ సర్ఫేస్ సాయిల్. అందుకే ఇది మన పోయిన వీడియోస్లో కూడా చాలా చోట్ల ఈ బిట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. హ్యూమన్ లైఫ్లో ఇంపార్టెంట్గా వాడుకునేది ఈ 30 సెంటీమీటర్స్ అనేది వాడుకుంటారు. ప్లాంట్ గ్రోత్ కానివ్వండి, వేడికైనా కానివ్వండి, ఈ 30 సెంటీమీటర్స్ అనేది మనం వాడుకుంటుంటారు. అది సర్ఫేస్ సాయిల్ ఓన్లీ. సబ్ సర్ఫేస్ అంటే 30 సెంటీమీటర్ నుంచి ఇంకా డెప్త్కి వెళ్తే అది సబ్ సర్ఫేస్ సాయిల్ అయింది. నెక్స్ట్ సాయిల్ టెక్స్చర్ ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్ ప్రపోర్షన్స్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఇప్పుడు శాండ్, సిల్ట్, క్లే ఉంటాయిగా. శాండ్ ఎంత పర్సెంట్ ఉంది, సిల్ట్ ఎంత పర్సెంట్ ఉంది ఒక సాయిల్ తీసుకుంటే, ఇప్పుడు శాండీ సాయిల్ తీసుకుంటే శాండ్ ఎంత పర్సెంట్ ఉంది, దాంట్లో క్లే ఎంత పర్సెంట్ ఉంటుంది, సిల్ట్ ఎంత పర్సెంట్ ఉంటుంది. అలా అంటే దాన్ని చెప్పేదాన్ని సాయిల్ టెక్స్చర్ అంటారు. చూడండి, సాయిల్ టెక్స్చర్ రిలేటివ్ ప్రపోర్షన్స్ ఆఫ్ పార్టికల్స్, అంటే ఒక్కొక్క పార్టికల్స్ ఎంత ప్రపోర్షన్లో ఉన్నాయో చెప్పేది సాయిల్ టెక్స్చర్. సాయిల్ టెక్స్చర్ ఈజ్ ఆల్మోస్ట్ పర్మనెంట్. ఇది పర్మనెంట్ క్యారెక్టర్ అనమాట సాయిల్కి. ఒకవేళ చేంజ్ అయితే చేంజ్ స్లోలీ విత్ టైమ్. ఓకే, ఈ సాయిల్ టెక్స్చర్ అనేది వాళ్ళు క్లాసిఫై ఇచ్చారు. శాండ్, సిల్ట్, క్లే, ఫైన్ శాండ్, కోర్స్ శాండ్, ఇలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఐఎస్ఎస్ సిస్టమ్ వాళ్ళు మరియు USDA వాళ్ళు, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. వీళ్ళు సాయిల్ టెక్స్చర్కి కొన్ని క్లాసెస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సాయిల్ స్కెలిటన్ అంటే ఇన్సెట్ ఆఫ్ శాండ్ అండ్ సిల్ట్ ఫ్రాక్షన్స్. వీటిని శాండ్, సిల్ట్ని మనం ఇన్సెక్ట్ చేస్తే దాన్నే అక్కడున్న సాయిల్ని సాయిల్ స్కెలిటన్ అంటారు. ఓకే, నెక్స్ట్ సాయిల్ కన్సిస్టెంట్ అంటే ఈజ్ డిఫైన్ యాజ్ ది మేనిఫెస్టోనా. సింపుల్గా చెప్తాను చూడండి, ఎక్కడైతే సాయిల్ మాయిశ్చర్ కాన్సెప్ట్స్ ఉంటాయిగా, సాయిల్లో మాయిశ్చర్ ఉన్నప్పుడు కోహెషన్ మరియు అడిషన్ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది, దాన్ని సాయిల్ కన్సిస్టెంటీ అంటారు. చూడండి, ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫిజికల్ ఫోర్సెస్ ఆఫ్ కోహెషన్ అండ్ అడిషన్ యాక్టింగ్ విత్ ఇన్ ది సాయిల్ వేరియస్ మాయిశ్చర్ కాన్స్టెంట్స్. అంటే డిఫరెంట్ మాయిశ్చర్ కాన్స్టెంట్స్ దగ్గర కోహెషన్ మరియు అడిషన్ ఫోర్సెస్ అనేది సాయిల్ మీద ఎలా యాక్ట్ అవుతున్నాయి, ఎలా ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి, అది తెలియజేసే సాయిల్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు కోహెషన్, అడిషన్ గురించి తెలుసుకుందాం. కోహెషన్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ పార్టికల్స్ అండి. ఇప్పుడు సాయిల్ టు సాయిల్, వాటర్ టు వాటర్ అలా. కోహెషన్ రిఫర్స్ టు ది అట్రాక్షన్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ ఆఫ్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ సచ్ యాజ్ that of one water molecule to another one or soil to soil. ఇలా కోహెషన్. అదే అడిషన్ అనుకోండి, సాయిల్ టు వాటర్ ఆర్ వాటర్ టు సాయిల్ ఇలా వస్తుంది. కోహెషన్ అంటే సేమ్ పార్టికల్స్, అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ పార్టికల్స్. అడిషన్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ పార్టికల్స్, సింప్లీ అంతే. నెక్స్ట్ సాయిల్ క్రస్టింగ్ అంటే త్రూ ది రెయిన్ డ్రాప్ ద్వారా అంటే రెయిన్ డ్రాప్ ఇంపాక్ట్ వల్ల సాయిల్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వకుండా అలాగే డిస్పర్స్ అవ్వకుండా దానికి ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉంది, దాన్ని సాయిల్ క్రస్టింగ్ అని అంటారు. చూడండి, సాయిల్ క్రస్టింగ్ ఈజ్ ఏ ఫినోమినా అసోసియేటెడ్ విత్ ఏ డిటోరియేషన్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అవ్వకుండా, వేర్ న్యాచురల్ అగ్రిగేట్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా, డిస్పర్స్ అవ్వకుండా, ఎందువల్ల డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ పడినప్పుడు అలా బ్రేక్ అవ్వకుండా దానికి సాయిల్కి తట్టుకునే శక్తి ఎంతైతే ఉందో దాన్నే సాయిల్ క్రస్టింగ్ అని అంటారు. నెక్స్ట్ సాయిల్ క్రస్ట్ స్ట్రెంత్ కెన్ బి ఎవాల్యుయేటెడ్. అంటే సాయిల్ స్ట్రెంత్ని దేంతో మెజర్ చేస్తారంటే పెనెట్రోమీటర్తో మెజర్ చేస్తారు. నెక్స్ట్ డెన్సిటీ అంటే ఏంటి, డెన్సిటీ ఈజ్ ఏ వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సబ్స్టాన్స్. ఇది తెలిసిందే మనకు డెన్సిటీ. నెక్స్ట్ డెన్సిటీ యూనిట్స్,
గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ మెగాగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ డెన్సిటీ మన అంటే ఇప్పుడు సాయిల్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మీకు డెన్సిటీ అన్నీ ఎందుకు వచ్చాయంటే మనం సాయిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డెన్సిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ డెన్సిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సాయిల్లో 2 డెన్సిటీస్ ఉంటాయి, పార్టికల్ డెన్సిటీ, బల్క్ డెన్సిటీ. ఈ 2 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో బిట్స్ కూడా కన్ఫర్మ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పార్టికల్ డెన్సిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే పార్టికల్ డెన్సిటీ అంటే పార్టికల్ సైజ్ యొక్క అంటే పార్టికల్స్ యొక్క వాల్యూమ్ టు ది పార్టికల్ యొక్క వెయిట్ టు ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. అంటే ఏ పార్టికల్స్ అయితే ఉన్నాయో ఆ పార్టికల్స్ యొక్క వాల్యూమ్ని పార్టికల్ డెన్సిటీ అంటారు. ఇట్ ఈస్ ద మాస్ పర్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. అంటే ఇక్కడ వాయిడ్ స్పేస్ అనేది కన్సిడర్ చేసుకోరు. పార్టికల్ డెన్సిటీలో వాయిడ్ స్పేస్ అనేది అసలు కన్సిడర్ చేసుకోరు. పార్టికల్ డెన్సిటీ అంటే ఎంత వెయిట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి బై ఆ సాయిల్ పార్టికల్స్ ఎంత వాల్యూమ్ని ఆక్రమించాయి. ఓకే, అది సింపుల్గా పార్టికల్ డెన్సిటీ అంటే. పార్టికల్ డెన్సిటీ ఎంత ఉంటుంది అంటే 2.60 to 2.75 మిల్లీగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, హై ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ఉందనుకోండి 0.9 to 1.3. ఓకే, ఇప్పుడు బల్క్ డెన్సిటీ చూద్దాం. బల్క్ డెన్సిటీ ఇట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ డ్రై సాయిల్ అన్నాడు. ఇక్కడ సాలిడ్స్ అనలేదు, డ్రై సాయిల్ అన్నారు. సాయిల్ అంటే అందులో వాటర్ స్పేస్ రావచ్చు, ఎయిర్ స్పేస్ రావచ్చు, మొత్తం అంటే వైడ్ స్పేస్ మొత్తం వస్తుంది. సో బల్క్ డెన్సిటీలో వైడ్ స్పేస్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. సింప్లీ సాయిల్ పార్టికల్స్ యొక్క వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ టోటల్ సాయిల్ అంటే వైడ్ స్పేస్తో పాటు టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది దాన్ని బల్క్ డెన్సిటీ అంటారు. బల్క్ డెన్సిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ది పార్టికల్ డెన్సిటీ. అంటే పార్టికల్ డెన్సిటీ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్టికల్ డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బల్క్ డెన్సిటీ ఆర్ బల్క్ డెన్సిటీ ఆఫ్ ద సాయిల్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ పార్టికల్ డెన్సిటీ. పార్టికల్ డెన్సిటీ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, అది ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బల్క్ డెన్సిటీ అనేది 1.0 to 1.60 మిల్లీగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. బల్క్ డెన్సిటీ యొక్క వాల్యూ ఇది, సాయిల్ యొక్క బల్క్ డెన్సిటీ. నెక్స్ట్ సాయిల్ పోర్స్, మ్యాక్రోపోర్స్, మైక్రోపోర్స్. ఓకే, మ్యాక్రోపోర్స్ అంటే పెద్ద పెద్ద వైడ్ స్పేసెస్. మైక్రోపోర్స్ అంటే స్మాల్ మైన్యూట్ పార్టికల్స్ అని ఉంటాయి. ఈ మైక్రోపోర్స్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే క్లే సాయిల్స్ ఉంటాయి. మనం క్లే సాయిల్స్ ఎప్పుడైనా గమనించినట్టయితే చిన్న పోర్స్ అనేవి మైక్రోపోర్స్ ఉంటాయి. మైక్రోపోర్స్ని క్యాపిలరీ పోర్స్ అని అంటారు. మ్యాక్రోపోర్స్ యొక్క సైజ్ వచ్చి లార్జ్ సైజ్ పోర్స్ గ్రేటర్ దాన్ 0.06 mm. మ్యాక్రోపోర్స్ సైజు గ్రేటర్ దాన్ 0.06 mm. ఓకే, మైక్రోపోర్స్ ఏవైతే క్యాపిలరీ పోర్స్ అని చెప్పన్నామో క్యాపిలరీ పోర్స్ అనేవి లెస్ దాన్ 0.06 mm ఉంటాయి. ఓకే, ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు పోరోసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ఉంటే పోరోసిటీ ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ సాయిల్ అనేది అంటే మనం డెప్త్ ఆఫ్ సాయిల్ అంటే ఇంకా అంటే సాయిల్లో డెప్త్కి వెళ్ళే కొద్దీ పోరోసిటీ అనేది తగ్గుద్ది. ఈ సింబల్ చూపిస్తుంది తగ్గుద్ది అని చూపిస్తాను పోరోసిటీ, ఇక్కడ పోరోసిటీ పెరుగుద్ది అని చూపిస్తున్నాను. అంతమించి ఇక్కడ ఏం లేదు. ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటే పోరోసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. డెప్త్ ఆఫ్ సాయిల్ అంటే మనం అంటే సర్ఫేస్ సాయిల్ నుంచి ఇంకా సబ్ సర్ఫేస్కి వెళ్తే డెప్త్ ఆఫ్ సాయిల్ అంటే లోపలికి వెళ్ళే కొద్దీ పోరోసిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంపాక్ట్నెస్ ఇన్ సబ్ సాయిల్లో మనకు కాంపాక్ట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో పోరోసిటీ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అడిషన్ అంటే ఇందాక చెప్పాను, అట్రాక్షన్ ఆఫ్ అన్లైక్ మెటీరియల్స్, అట్రాక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫర్ ది సాయిల్ పార్టికల్స్. అట్రాక్షన్ బిట్వీన్ నేనేం చెప్పాను, అట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ పార్టికల్స్ అని చెప్పాను. ఓకే, అన్లైక్ అంటే వాటర్కు సాయిల్కు, లేకపోతే సాయిల్కు వాటర్కు ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సాయిల్ కన్సిస్టెన్సీ అంటే సాయిల్ కన్సిస్టెన్సీ అనేది ఎందుకు వాడతారంటే జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి సాయిల్ అనేది వెట్గా ఉందా, మాయిశ్చర్గా ఉందా, డ్రైగా ఉందా అని సాయిల్ కన్సిస్టెన్సీ ఉపయోగిస్తారు. చూడండి, సాయిల్ కన్సిస్టెన్సీ ఈజ్ ఏ ఎక్స్ప్రెస్డ్ బేస్డ్ అని మాయిశ్చర్ లెవెల్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. లైక్ వెట్ సాయిల్, మాయిశ్చర్ సాయిల్, డ్రై సాయిల్ అలాగా. ఇక్కడ దీనిపైన పెట్టండి సాయిల్ కన్సిస్టెన్సీ డిపెండ్ ఆన్ ది టెక్స్చర్ మీద మరియు నేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ కలర్స్ మీద, స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సాయిల్ కన్సిస్టెన్సీ అనేది. అంతే కదా, ఇప్పుడు స్ట్రక్చర్ టెక్స్చర్ని బట్టి అందులో వాటర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ సాయిల్ కన్సిస్టెన్సీ ఇచ్చింది ఎవరంటే అట్టర్బర్గ్ అనే అతను. అట్టర్బర్గ్స్ కన్సిస్టెన్సీ లిమిట్స్ అనేది ఇచ్చారు. ఆ లిమిట్స్లో మెయిన్గా శ్రింకేజ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, లిక్విడ్ లిమిట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సాయిల్ కన్సిస్టెన్సీ అనేది ఒక బిట్టు, అంటే సాయిల్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి తెలుసు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ లిమిట్స్ అనేది కనుగొన్న అతను అట్టర్బర్గ్స్ అనేది అతను. అది అంటే దానికి పేరు వచ్చి అట్టర్బర్గ్స్ కన్సిస్టెన్సీ లిమిట్. అందులో మెయిన్గా ఈ 3 ఉన్నాయిగా,
శ్రింకేజ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, లిక్విడ్ లిమిట్. సింపుల్గా ఎలా అడుగుతుంటే శ్రింకేజ్ లిమిట్ అనేది దేనికి మధ్య ఉంటుంది, ప్లాస్టిక్ లిమిట్ అనేది దేనికి మధ్య ఉంటుంది ఇలా అడుగుతుంటాడు. శ్రింకేజ్ లిమిట్ అనేది చూడండి, శ్రింకేజ్ లిమిట్ అనేది సాలిడ్ స్టేట్కి మరియు సెమీ సాలిడ్ స్టేట్కి మధ్యలో ఉన్నదాన్ని శ్రింకేజ్ లిమిట్ అంటారు. నెక్స్ట్ ప్లాస్టిక్ లిమిట్ అంటే సెమీ సాలిడ్ స్టేట్కి ప్లాస్టిక్ స్టేట్కి మిడిల్లో ఉన్నదాన్ని ప్లాస్టిక్ లిమిట్ అంటారు. అలాగే సాయిల్ అనేది ప్లాస్టిక్ స్టేటు, లిక్విడ్ స్టేటు ఆ రెండింటి మధ్యలో ఉన్నది లిక్విడ్ లిమిట్ అని అంటారు. ఓకే, అది. నెక్స్ట్ సాయిల్ స్ట్రక్చర్. సాయిల్ టెక్స్చర్ అంటే తెలుసుకున్నాం. సాయిల్ స్ట్రక్చర్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ పార్టికల్స్ అంటే శాండు, సిల్ట్, క్లే అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అంటే ఏ షేప్లో అరేంజ్ ఉన్నాయి అంటే గ్రానులర్ గానా, కొలమినర్ గానా, అంటే డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను మీకు, ఒకసారి 1 సెకండ్. ఇక్కడ చూడండి పార్టికల్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే గ్రానులర్గా చిన్న గ్రానుల్స్ లాగా అరేంజ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ చిన్న బ్లాక్స్, రౌండ్ బ్లాక్స్ లాగా అరేంజ్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రిజ్మాటిక్ షేప్లో అంటే ఇట్లా కాలమ్స్ లాగా అరేంజ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఈ కొలమినర్లో పైన వైట్ కలర్లో ఉంటాయి. ఇది అరిడ్ రీజన్స్లో మనకి క్లారిటీ కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ సాల్ట్స్ అనేవి అక్యుమిలేట్ అయి ఉంటాయి. ఇది కొలమినర్ షేపు. నెక్స్ట్ ప్లేట్స్, ఇలా ప్లేట్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి సాయిల్ పార్టికల్స్. నెక్స్ట్ సింగిల్ గ్రెయిన్స్ అంటే శాండ్ ఎగ్జాంపుల్ శాండ్ తీసుకోవచ్చు. ఇలా సింగిల్ గ్రెయిన్స్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉంటాయి. వీటిని స్ట్రక్చర్స్ అంటారు. అంటే స్ట్రక్చర్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, గ్రానులర్ గానా, ప్లేటీ గానా, బ్లాక్స్ గానా అని అవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయో వాటి గురించి చెప్పేది సాయిల్ స్ట్రక్చర్. ఓకే, సాయిల్ స్ట్రక్చర్ డిఫైన్డ్ యాజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ పార్టికల్స్ అంటే శాండ్, సిల్ట్, క్లే, దాన్ని సాయిల్ స్ట్రక్చర్ అని అంటారు. నెక్స్ట్ ప్లవ్ సోల్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ప్లవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఒక కాంపాక్టెడ్ లేయర్ అనేది తగులుద్ది అనమాట. ప్లవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంటే ఎంబీ ప్లవ్ కానీ ఏదో ఒక ప్లవ్ తీసుకోండి, ప్లవ్తో మనం ప్లవింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక కాంపాక్ట్ లేయర్ అనేది తగులుద్ది. దాన్ని ప్లవ్ సోల్ అని అంటారు. చూడండి, ఏ కాంపాక్టెడ్ లేయర్ ఈజ్ కామన్లీ ఫౌండ్ అంటే బాటమ్ ఆఫ్ ది జోన్ ఆఫ్ ప్లవింగ్. మనం ప్లవింగ్ చేస్తున్నప్పుడు కింద బాటంలో ఒక లేయర్ అనేది తగులుద్ది, అంటే మనకి కనిపిస్తుంది. దాన్ని ప్లవ్ సోల్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ సాయిల్ స్ట్రెంత్ అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరున్నారు, మీకు మీ తల మీద ఒక 25 kgs రైస్ ప్యాకెట్ అనేది పెట్టారు. మీకు అంటే మీరు అప్పుడు స్ట్రెస్కి ఏం గురవ్వలేదు. తర్వాత ఇంకో 10 kgs యాడ్ చేశారు. అప్పుడు కొంచెం ఓర్చుకున్నారు. తర్వాత ఇంకా ఒక 45 kgs అలా పెట్టారు. అప్పుడు మీరు ఈజీగా పడిపోతారు. అంటే అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్ అనేది అంటే మీ కెపాసిటీ అనేది తగ్గింది. అంటే మీ స్ట్రెంత్ అనేది అక్కడతో ఆగిపోయింది. ఇక్కడ 35 kgs దగ్గర ఆగిపోయింది. ఇంకా యాడ్ చేసినప్పుడు మీరు స్ట్రెస్ అయ్యి పడిపోతారు. సో సింపుల్గా చెప్పాలంటే అది మీ స్ట్రెంత్. అంటే మీ స్ట్రెంత్ ఏంది 35 kgs. 35 kgs కన్నా ఎక్కువ పెడితే మీరు పడిపోతారు. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇట్ ఈస్ ఏ మెజర్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ఎ సాయిల్ మాస్ టు విత్స్టాండ్ చేసుకోవడానికి దేని నుంచి, స్ట్రెస్సెస్ నుంచి, వితౌట్ గివింగ్ అవే ఫ్రమ్ దోస్ స్ట్రెచెస్ బై రప్చరింగ్ అండ్ బికమింగ్ ఏ డీఫార్మ్. అంటే సాయిల్ అనేది డీఫార్మ్ అవ్వకుండా, రప్చరింగ్ అవ్వకుండా స్ట్రెస్సెస్ పడుతున్నప్పుడు అది ఎంత విత్స్టాండ్ అయి ఉంది దాన్ని చెప్పేది సాయిల్ స్ట్రెంత్ అని అంటారు. ఓకే, సాయిల్ స్ట్రెంత్ అనేది ఈ సాయిల్ స్ట్రెంత్ ఎందుకు చెప్పానంటే సాయిల్ స్ట్రెంత్ డైరెక్ట్గా బిట్ అడగకపోవచ్చు, కానీ ఈ కింద బిట్స్ ఇవి అడుగుతారు. సో అందుకోసం సాయిల్ స్ట్రెంత్ అనేది ఇంత క్లారిటీ చెప్పడం జరిగింది. సాయిల్ స్ట్రెంత్ ఈజ్ లార్జ్లీ ఎఫెక్టెడ్ బై వాటర్ కంటెంట్, పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, ఫ్లూయిడ్ పొలారిటీ. ఓకే, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది సాయిల్ స్ట్రెంత్ అనేది. ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయితే సాయిల్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయ్యేది. చూడండి, సాయిల్ స్ట్రెంత్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ వాటర్ కంటెంట్. నెక్స్ట్ అలాగే సాయిల్ కలర్లోకి వెళ్దాం. మన్సెల్ కలర్ చార్ట్స్ అనేది అంటే మన్సెల్ అనే అతను కలర్ చార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఆ మన్సెల్ కలర్ చార్ట్లో సాయిల్ యొక్క కలర్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు సాయిల్ కలర్ హూ అనుకోండి, అది ఏం రిఫర్ చేస్తుందంటే డామినెంట్ స్పెక్ట్రల్ కలర్ అనేది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఆర్ బ్రిలియన్స్, అది లైట్నెస్ ఆర్ అబ్సల్యూట్ వైట్ని మనకు సాయిల్ కలర్ అనేది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ క్రోమా అనేది ప్యూరిటీ ఆఫ్ కలర్ని డిఫైన్ చేస్తుంది. ఈ 3 ఇంపార్టెంట్ బిట్స్, ఈ 3లో ఏదైనా అడగచ్చు. క్రోమా అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ప్యూరిటీ ఆఫ్ కలర్. వాల్యూ అనేది లైట్నెస్ ఆర్ అబ్సల్యూట్ వైట్ కలర్ని డిఫైన్ చేస్తుంది. హ్యూ అనేది డామినెంట్ స్పెక్ట్రల్ కలర్. ఓకే, నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ సాయిల్ ఈజ్ అసెస్డ్ బేస్డ్ ఆన్ ది సాయిల్ కలర్. ఇప్పుడు కొంతమంది సాయిల్ కలర్ని బట్టి దీంట్లో ప్రొడక్టివ్ బాగుంటుందా లేదా అని చెప్పడం జరుగుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు డార్క్ కలర్లో ఉందనుకుంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉన్నట్టు, అప్పుడు డార్క్ కలర్ ఈజ్ ఏ ఇండికేషన్ ఆఫ్ హై ప్రొడక్టివిటీ. అంటే మనం అక్కడ పంటను వేస్తే అక్కడ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ వస్తుందని చెప్పడం జరుగుతుంది. చూడండి,
బ్లాక్ సాయిల్స్లో ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దాన్ దేనికన్నా బ్రౌన్ దేనికన్నా ఎక్కువ ఉంటుంది, రస్ట్ బ్రౌన్. అలాగే ఇలా నెంబర్ ఆఫ్ గ్రే బ్రౌన్, తర్వాత రెడ్, తర్వాత గ్రే, తర్వాత ఎల్లో, చివరిగా వైట్ దాంట్లో వైట్ సాయిల్స్లో ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలా బ్లాక్ సాయిల్స్లో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమిడ్ టెంపరేచర్స్ ఉన్న రీజియన్స్లో సాయిల్స్ అనేది మనకు గ్రేయిష్ కలర్లో కనిపిస్తాయి. ఈ బిట్స్ అనేవి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రాపిక్ ఆర్ సబ్ ట్రాపిక్ రీజియన్స్లో సాయిల్ అనేది రెడ్ అండ్ ఎల్లో కలర్లో కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇదండి సాయిల్ సైన్స్లో ఇంపార్టెంట్ బిట్స్. ఇంకా దీంట్లో ఏమైనా బిట్స్ ఉంటే నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.